శ్రీరాముని దయచేతను ఆరూడిగన్ సకల జనులను ఔరా అనంగాన్ ధారాళమైన నీతులు నోరూరంగన్ చెవులు ఉట్ట నుడివెద సుమతి. ఈ పద్యములో సుమతి అనేది మకుట పదము. ఈ పద్యానికి అది మకుటము. సుమతి అనగా మంచి బుద్ధి కలిగినవాడా అని అర్థము. మంచి బుద్ధి కలిగిన వాడికే ఈ పద్యాలను కవి చెబుతున్నాడు. శ్రీరాముడు అనే మాటలో శ్రీ అనే మాటకు లక్ష్మి, ధనము, సంపద, సమృద్ధి, ఉన్నత స్థితి, చక్కదనము, శోభ, కాంతి, గొప్పదనము, అలంకారము, బుద్ధి, దివ్యశక్తి, సరస్వతి, మంచి మాట, కీర్తి, ప్రశస్తి మొదలైన అర్థాలు ఉన్నాయి. కాబట్టి అవి కలిగినవాడు కాబట్టి మాననీయుడు, మహనీయుడు, మహానుభావుడు అయిన శ్రీరామచంద్రుని యొక్క దయచేతను అనగా అనుగ్రహం కారణంగా ఆరూఢికన్ అన్ని చోట్లను ప్రసిద్ధి కలిగే విధముగా సకల జనులు సమస్తమైన అన్ని విధములైన ప్రజలు ఔరా ఎంత ఆశ్చర్యం అని మెచ్చుకుంటూ అనేలా ధారాళంగా అడ్డుపాటు లేనివైన నీతులు అనగా ఇహపరాలు సాధించే ఉపాయాలను నోరు ఊరన్కన్ తినే పదార్థాలు చూడగానే వాటిని తినాలనే కోరిక కలుగగానే నోటిలో రసం ఊరినట్లుగా ఈ నీతులు కొన్ని వినగానే ఇంకా ఇంకా వినాలి అనే కోరిక అధికమయ్యేటట్లుగా చెవులు బుట్టన్ అనగా ఇంకా ఇంకా వినాలని ఇట్టి ప్రశస్తమైనవి వినాలని కోరికలు అభిరుచులు కలిగేటట్లుగా నుడివెదన్ చెబుతాను. ఈ పద్యానికి తాత్పర్యము: ఓ సుమతి, మంచి బుద్ధి కలిగినవాడా, కొన్ని అడ్డుపాటు లేని నీతులు చెబుతాను విను. అవి నేను చెప్తున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణం, నా పాండిత్యం కాదు. అవి సకల దేశాలలోనూ రానున్న కాలంలోనూ ఎంతో ప్రఖ్యాతములు అవుతాయి. అవి తగనివని ఎవరు అడ్డు చెప్పలేని ఉత్తమము అయినవి. ఒకటి వింటే మరొకటి వినాలి అనిపించేటట్టు ఉంటాయి. అవి ఎంత చక్కగా ఉంటాయి అంటే ఎంతో ఉపయోగకరమైనవి. అవి చెప్పిన తీరు ఎంత బాగున్నది అని విన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. పలికెడిది భాగవతమంట, పలికించెడివాడు రామభద్రుండంట, నేన్ పలికిన భవహరమగునంట, పలికెద వేరొండుగాద పలుకంగన్ ఏలా అనిన పోతన్న గారి నమ్మకం వంటిదే ఈ సుమతి పద్యాలలో వ్యక్తం అవుతున్నది. మానవుడు కేవలం తన బుద్ధితో చెప్పిన దానిలో భ్రమకు, ప్రమాదానికి అవకాశం ఉన్నది. దైవానుగ్రహంతో చెప్పిన దానిలో అనగా దైవం సంకల్పించి చెప్పించిన దానిలో అందుకు అవకాశము లేదు.